20 సంవత్సరాలైంది ఉపాధి హామీ పథకం ప్రారంభమై. 20 ఏళ్లగా కూలీలందరికీ ఆత్మవిశ్వాసం ఉండేది, ఆత్మగౌరవం ఉండేది. ఎంతోమంది ఉపాధి హామీలో పాల్గొన్నారు. మన దేశంలో అయితే కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోగలిగారు, వాళ్ళ బిడ్డలను చదివించుకోగలిగారు. వాళ్ళకి బయింగ్ పవర్ పెరిగింది, విలేజెస్ లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఇలా ఎన్నో విధాలుగా ఉపాధి హామీ పేద ప్రజలకు, పేద కూలీలకు ఒక ఆసరాగా నిలబడింది. కానీ బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి, కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకం, దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం, దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకంగా పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది. అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్ గా విబి గ్రామ్జీ అని ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగానే రావడంతోనే మహాత్మా గాంధీ పేరుని ఈ యాక్ట్లో నుంచి తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఎవరండి? మహాత్మా గాంధీ గారు మన రాష్ట్రానికి, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు. గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అడ్వకేట్ చేసిన వాళ్ళు. కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది. కానీ మహాత్మా గాంధీ గురించి వీళ్లకు తెలియక కాదు, కానీ మహాత్మా గాంధీ అంటే వీళ్ళకి ద్వేషం కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తీయడం జరిగేది. మహాత్మా గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూనీ చేయటానికి పూనుకున్నాడు మోడీ గారు. మరి వీళ్ళని ఏమనాలి? ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను కూడా కూనీ చేయటానికి వీళ్ళు సాహసం చేస్తున్నారు అంటే వీళ్ళలో ఎంత పొగురుందనుకోవాలి. మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కు వీళ్లు తెచ్చిన ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్కు చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కొన్ని తేడాలు నా భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాం. మొదటి తేడా, మన్రేగా అన్నది డిమాండ్ ఆధారంగా పనిచేసింది. అంటే ఏ గ్రామస్తుడైనా వాళ్ళ గ్రామ పంచాయతీకి వెళ్లి 15 రోజుల్లోగా పని కావాలి అని హక్కుగా అడగొచ్చు. 15 రోజుల్లో ఆ కుటుంబానికో లేకపోతే ఆ కూలీకో పని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. అంటే మొట్టమొదటిగా డిమాండ్ బేస్డ్ హక్కుగా, గ్యారంటీగా ఉంది మన్రేగాలో. కానీ ఇప్పుడు మోడీ గారి విబి గ్రామ్ ప్రకారము ఇది డిమాండ్ బేస్డ్ గా ఉండబోదు, ఇది నోటిఫైడ్ పద్ధతిలో పని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏ గ్రామంలో ఈ పథకం అమలు కావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ గ్రామంలో అయినా అసలు ఈ పథకం ఉండాలా ఉండొద్దా అన్నది ఇక ఇప్పుడు యూనివర్సల్ కానే కాదు, ఇది ప్రతి కార్మికుని హక్కు కానే కాదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫై చేసి ఈ పని జరగాలి అని అంటే అక్కడ మాత్రమే అమలు చేస్తారట. అంటే చాక్లెట్ ఇచ్చినట్టు ఒక బిడ్డకు ఇస్తాము, ఇంకొకరికి ఇవ్వము అన్నట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు, వాళ్లకు నచ్చని వాళ్లకు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని డీనోటిఫై చేయొచ్చు.
అంటే ఏ గ్రామంలో ఏ జిల్లాకైనా ఈ పథకం ఇక వర్తింప చేయబోము అన్న విషయాన్ని కేవలం ఒక పేపర్ ముక్క, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ పథకాన్ని అక్కడ వర్తింప చేయకుండా చేయొచ్చు. అంటే ఇక ఇప్పుడు ఇది హక్కు కాదు. ఎవరే గాని 15 రోజుల్లో మాకు పని కల్పించాలి అన్న హక్కుని లాగేసుకుంటున్నారు. ఇక కూలీలంతా పని లేక మాకు పని కావాలి అనుకున్నప్పుడల్లా ఎవరు ఏ పని ఇస్తే ఆ పని చేసుకోవాలి, ఎవరు ఎంత కూలీ ఇస్తే ఆ కూలీ తీసుకోవాలి. మినిమం వేజ్ అంటూ ఉండదు, వారికి పని చేసుకునే హక్కు అంటూ ఇక ఉండబోదు. రెండో తేడా, సంవత్సరానికి 100 రోజులు మన్రేగాలో పని కల్పించాల్సింది. ఇది హక్కుగా, ప్రతి కూలీకి హక్కుగా 100 రోజులు పాటు పని కల్పించాలి అన్నది యాక్ట్ చెప్తుంది మన్రేగాలో. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కొత్త యాక్టులో 125 రోజులు ఇస్తాం మేము పని అంటున్నారు. కానీ ఇక్కడ 125 రోజులు ఇస్తాము అని వీళ్ళు చేస్తున్నది ఒక మాయ. ఎందుకంటున్నాము అంటే ఇప్పుడు మన్రేగా పథకంలో 100 రోజులు అని యాక్ట్ చెప్తున్నా కూడా గత సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకుంటే కేవలం 52 రోజులు మాత్రమే యావరేజ్ మీద పని కల్పించడం జరిగింది ఏ కూలీకైనా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో కేవలం 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. యావరేజ్ మీద కేవలం 52 రోజులు మాత్రమే పని కల్పించడం జరిగింది. ఇక వీళ్ళు చెప్తారు 125 రోజులు ఇస్తారట. వీళ్ళు 100 రోజులు కూడా కల్పించని వాళ్ళు, 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు 125 రోజులు కల్పిస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలేమన్నా వెరివాళ్ళలాగా కనిపిస్తున్నారా? ఈ 125 రోజులు పని కల్పిస్తామన్నది ఒక మాయ, ఒక మిథ్య. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం, వీళ్ళు చేస్తున్న మోసం. అంతేకాదు మన్రేగాలో 360 రోజుల్లో ఏ ఒక్క రోజైనా పని అడగొచ్చు, అది హక్కుగా అడగొచ్చు. ఏ కూలీ అయినా తన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లి హక్కుగా అడగొచ్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో 60 రోజుల పాటు, అగ్రికల్చర్ సీజన్లో 60 రోజుల పాటు పని కల్పించబోరు. అంటే 60 రోజుల పాటు పని ఉండదు. అంటే మళ్లీ కూలీలు వ్యవసాయదారుల చేతి కింద వాళ్ళిచ్చిన కూలీకే పని చేయాలి. వాళ్ళు పని ఇస్తే తీసుకోవాలి, వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలి. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు, వాళ్లకు బార్గెనింగ్ పవర్ ఉండబోదు. ఇంకొక ఆప్షన్ ఉంది అంటే ఈ కూలీ నాకు వస్తాడా రాడా అన్న భయం వ్యవసాయదారునికి ఉంటే కనీసం అక్కడ మ్యాచ్ చేసైనా కూలీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ పనే లేదనుకుంటే, ఇక బార్గెనింగ్ పవరే లేదనుకుంటే, ఇక కూలీ కేవలం ఆ వ్యవసాయదారుని కృప కింద బ్రతకాల్సిందే. ఇది ఈ కొత్త యాక్ట్ తెస్తున్న విధానం. డిఫరెన్స్ నంబర్ 3, ఇంతకుముందు మన్రేగా యాక్టులో గ్రామ పంచాయత్, గ్రామ సభల ద్వారా గ్రామస్తులను సంప్రదించి ఆ గ్రామంలో ఏం పనులు చేయాలి అన్నది, ఉపాధి హామీ కింద ఏ పనులు చేయాలి అన్నది ఆ గ్రామంలోనే గ్రామ సభల ద్వారా పంచాయతీ నిర్ణయించేది. అంటే ఆ గ్రామంలో రోడ్లు కావాలా, వాళ్లకు బావులు కావాలా, లేక పుడికలు తీయాలా, లేక ఇంకేదైనా తవ్వుకోవాలా, లేకపోతే ఏదైనా చేసుకోవాలా అన్నది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అంటే ఇది కేవలం గ్రామం డెవలప్ చేసుకోవడానికి, రూరల్ డెవలప్మెంట్ కోసం, విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ పథకం ఇంతకుముందు ఇప్పటి వరకు వర్తింపజేసేవాళ్ళు. మన్రేగా పథకం రూరల్ డెవలప్మెంట్ కోసం, రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పథకం. కానీ ఇప్పుడు మోడీ గారి కొత్త విబి గ్రామ్ పథకం ప్రకారం అయితే ఇక గ్రామ పంచాయతీలు డిసైడ్ చెయ్యవు. ఉపాధి హామీ పనులు డిసైడ్ చేసేది ఎవరు అంటే కేంద్రం. కేంద్రము ఏ పనులు వీళ్ళు చెయ్యాలి అన్నది కేంద్రం చెప్తుంది. అంటే కాంట్రాక్టర్లు, కేంద్రం కాంట్రాక్టర్లు చేసే ప్రాజెక్టులకు పనులిస్తే
ఇక కాంట్రాక్టర్లు ఈ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇస్తారన్నమాట. అంటే ఈవెన్చువలీ ఆ కాంట్రాక్టర్ చేసే ప్రాజెక్టులకు కూలీలను సప్లై చేసే వ్యవస్థగా ఇది మారిపోతుంది.